అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల వైద్య సేవలను అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. స్నేహితురాలు ఇచ్చిన విందుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తూ ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో 3 యువకులు మృతి. మదనపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఉగాది ఉత్సవాలు దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసహనం. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. రోగులకు అందుబాటులో ఉండని ఓ డాక్టర్ ను సరెండర్ చేయాలని ఆదేశం. ఇప్పుడు కొంచెం సర్దుకుంటున్నాయి. కాకపోతే సెక్యూరిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ సరిలేదు. సెక్యూరిటీ వాళ్ళకి పిలిచి చెప్పడం జరిగింది. ఎక్కడైనా సెక్యూరిటీలో లోపం ఉంటే మినిట్స్ రాసి సెక్యూరిటీ మొత్తం విడ్రా చేస్తాం. ఎందుకంటే కమిషనర్ ఆఫ్ హెల్త్కి లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసి సెక్యూరిటీ విడ్రా చేస్తాం. ఇదే కాకుండా శానిటేషన్ కొద్దిగా ఆర్డర్లో ఉంది, ఇంకా బాగుండాలి. అని రెసిడెన్స్ స్టోర్లో ఫామ్ చేస్తాము. హాస్పిటల్ క్యాంపస్ ముందర ఉండే గుంతలు, చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ సెపరేట్ చేస్తాము. ఇంకా బాగా హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉండాలా, దానికి పూర్తి కావాల్సిన వసతులు కల్పిస్తాం. చాలా బాధ్యతగా ఉంటాం. ఇదే కాకుండా నేను డాక్టర్లు కూడా ఈరోజు సూచనలు RMO గారు రాధికా మేడం ద్వారా డాక్టర్లకు సూచనలు ఇవ్వడం జరిగింది. అనవసరంగా రెఫర్ చేయకూడదు. రెండవది వచ్చింది, మీరు ఏదైనా గైనిక్ వస్తే అంటే ఆ పని బిజీ ఉన్నది టక్కని సిజరింగ్ చేయకూడదు. చూసి నార్మల్ డెలివరీ చేసేదానికి ప్రయత్నించాలా. సో దీనిపైన స్పష్టంగా చెప్పడం. రాధికా మేడం మంచి బెస్ట్ డాక్టర్, నాకు తెలిసి అంతా చూసుకుంటారు. మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. నర్సింగ్ సూపరింటెండెంట్ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు. తప్పకుండా ఇది మదనపల్లి జిల్లా హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉండే హాస్పిటల్గా ఉండాలి. డ్రగ్స్ది కంప్లైంట్ వచ్చింది. డ్రగ్స్ చాలా తక్కువ ఇస్తున్నారంట గవర్నమెంట్ నుంచి. ఇప్పుడే డ్రగ్స్ ఇన్ఛార్జ్ ఉన్నారు, స్టేట్ డ్రగ్స్ ఇన్ఛార్జ్ మాట్లాడి మనకి ఎంత కావాలో దానిపైన క్లియర్ కట్గా మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ కూడా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కావాల్సిన వసతులు పూర్తి బాధ్యతగా ప్రభుత్వం నుంచి తీసుకుని కొన్ని ఒక విషయంలో ఒక డాక్టర్కి మేము పోస్టింగ్ ఇవ్వమంటే కొంతమంది పై అధికారులు రాష్ట్ర అధికారులు చేయలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోయి చేపించాను, కాంప్రమైజే లేదంట. ఎక్కడ కూడా ఒక నిర్ణయం ఉన్నా కూడా ఒక డాక్టర్ ఎవరైతే అనస్థీషియా డాక్టర్ దాని విషయం కూడా సీరియస్గా దానిపైన ఇది పెట్టడం జరిగింది. తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ మదనపల్లి ఇది ప్రజా హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చూస్తామని సరే. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి మున్సిపల్ నిధులతో నూతనంగా కొన్న JCBని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ DRO మధుసూదన్ తో కలిసి నేడు రామ్నగర్ పార్క్ లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. టెంకాయ కొట్టి JCBని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పడానికి నిదర్శనమే ఇప్పుడు మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం JCBని పంపించడం అని అన్నారు. బహుదా కాలువలను శుభ్రం చేసేందుకు JCBని వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సహదేవ నాయుడు, మాజీ కౌన్సిలర్ బాబ్జీ, జాఫర్ నిసా, నాగమణి, మల్లికార్జున నాయుడు, డాన్స్ రెడ్డి, రాజేష్, JCB వేణు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ సెక్షన్కి మరో అడుగు వేస్తూ ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూడండి మదనపల్లి బహుదా క్లీనింగ్ ఉంది. బహుదా క్లీనింగ్కి మనకు JCB చాలా అవసరం ఉంది. మనం JCB లాస్ట్ టైం ₹1 కోటి పెట్టి బహుదా క్లీనింగ్ చేసినప్పుడు దానికి JCBకే దాదాపు 15-20 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అది కాకుండా ఇప్పుడు మన సొంత JCB మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది రేపటి నుంచి బహుదా క్లీనింగ్కి, ఎక్కడెక్కడ కాలువ క్లీనింగ్కి పూర్తి స్థాయిగా వినియోగించి పట్టణ శుభ్రత కోసం, పట్టణ పరిశుభ్రత ఉంచడానికి పూర్తిగా బాధ్యతగా ఉంటారు. దీనికి మన స్పెషల్ ఆఫీసర్ DRO గారు రావడం జరిగింది. కమిషనర్ గారు అందరి మా పార్టీ నాయకులందరి సమక్షంలో ఈరోజు JCB ఓపెన్ చేసి అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి నేను 2 డేస్ అయింది స్పెషల్ ఆఫీసర్గా తీసుకొని. ఇది ఒకటి మంచి పరిణామం. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ నెక్స్ట్ కూడా ఇలాగే డెవలప్మెంట్ అన్ని ఎమ్మెల్యే గారు
సహకారంతో అదేవిధంగా వివిధ తెలుగుదేశం నాయకులు, ఇతర నాయకులు, మున్సిపల్ కమిషనర్లు వీళ్ళ సహకారంతో ఈ విధంగానే ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా అభివృద్ధి చేసేకి మేము ప్రయత్నిస్తాము. ఎవరున్నా కూడా ఏది ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తే ఎమ్మెల్యే గారి సహకారంతో, మున్సిపల్ కమిషనరు వీళ్ళు మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఖచ్చితంగా బాగా చేస్తాం. ఇన్నాళ్ళు నేను కూడా గమనిస్తున్నా చాలా మున్సిపాలిటీలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, తప్పకుండా తీరుస్తాము అని. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట ఇచ్చిన ప్రకారం ఉగాదికి మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఉగాది సందర్భంగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ మంచి వార్తను అందించారు. 10,060 ఉద్యోగాలను భర్తీ చేయాలని జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోషపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట తప్పకుండా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడమే కాదు, ఆ బాధ్యతని తీసుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు 16,000 పైసలకు ఉద్యోగాలతోటి మెగా డిఎస్సిని నిర్వహించి ఒక్క లీగల్ సమస్య లేకుండా పగడ్బందీగా చాలా సిస్టమేటిక్గా దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడమే కాదు, అందరికీ ఉద్యోగ పత్రాలు అందించి ఈరోజు వివిధ పాఠశాలలో పనిచేస్తున్న సంగతి కూడా మనం చూసాం. అలాగే జాబ్ క్యాలెండర్ని కూడా చెప్పినట్టే ఉగాది నాడు ఈరోజు రిలీజ్ చేసి 10,060 ఉద్యోగాలతోటి నిరుద్యోగుల కొరబెలకోట మండలం సర్కారు తోపు వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 3 యువకులు దుర్మరణం చెందారు. మదనపల్లిలో చౌడేశ్వరిదేవి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్నేహితురాలు పిలిచిన విందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్సవాల సందర్భంగా త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కుటుంబం ఇచ్చిన విందుకు వచ్చిన కొత్తకోటకు చెందిన సురేంద్ర, మాధవ, మహేష్లు తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ డివైడర్ ఢీకొని మదనపల్లికి చెందిన మాధవ, మహేష్ సైతం మృతి చెందారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మృతుల మృతదేహాలను మదనపల్లి ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం ఉదయం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీ వద్దకు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో కొలువై ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాజకీయ పార్టీల నేతలు, కూటమి పార్టీల నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి జరిగిన అమ్మవారి ఊరేగింపు, అగ్నిగుండ ప్రవేశం ప్రజలను ఎంతగానో ఆకర్షించుకున్నాయి. పెద్ద ఎత్తున చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అగ్నిగుండంలో దిగి తమ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని అభిషేక పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చంద్రగిరి మండల పరిధిలోని కొంగరవారిపల్లి గ్రామ సమీపంలో ఒంటరి ఏనుగు సంచరిస్తూ గ్రామస్తుల్లో భయాందోళనకు గురి చేస్తోంది. గ్రామానికి చేరువలో ఏనుగు తిరుగుతున్నట్లు గమనించిన స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు సంచారం వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఏనుగును సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుకు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారమైన జుమాతుల్ విధాను మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఈశ్వరమ్మ కాలనీ మస్జిద్ ఏ రహమతుల్ అలీమన్తో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ముస్లింల ఆహ్వానం మేరకు ఈశ్వరమ్మ కాలనీ మస్జిద్ ఏ రహమతుల్ అలమీన్ కు వైఎస్ఆర్సీపీ నాయకులు నిసార్ అహ్మద్ విచ్చేశారు. ముస్లింలు వైఎస్ఆర్సీపీ నాయకులు నిసార్ అహ్మద్ కు సాదరంగా స్వాగతం పలికారు. ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదులకు తరలివచ్చారు. నిసార్ అహ్మద్ వారితో కలిసి సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మనిషిలోని చెడును తొలగించి మంచి మార్గం చూపించే రంజాన్ మాసం ప్రతి ముస్లిం జీవితకాలం ఆ మార్గాన్ని అనుసరించాలని చెబుతుందని వివరించారు. నెల రోజుల పాటు చూపిన క్రమశిక్షణ జీవితకాలం మనం అలవర్చుకోవడం ద్వారా
అల్లాహకు దగ్గర కావచ్చు అనే సూత్రం రంజాన్ పవిత్రకు సూచిక అని వెల్లడించారు. క్రమశిక్షణ, దానగుణం, సహనం, సోదరభావానికి రంజాన్ మాసం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలకు ఆ అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ రంజాన్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులను నింపాలని, ప్రతి ఇంట సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు H2026 జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా నిర్వహిస్తున్న ఎక్స్టర్నల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రారంభం కానున్న క్రికెట్, కబడ్డీ మరియు వాలీబాల్ ఇతర ఆటల పోటీలకు నమోదు చేయని అభ్యర్థులు నేరుగా సోమవారం యూనివర్సిటీ ప్రాంగణంలో హాజరై తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి వరాజ్ తెలిపారు. ఇందులో జాతీయ స్థాయిలో డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని వివరాలు కళాశాల అశ్వ వెబ్సైట్లో పొందుపరచామని ఆయన అన్నారు. ఈ వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పోటీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఇతర సందేహాల కోసం 9100601116 కు సంప్రదించవచ్చని తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.